అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఈరోజు మా తోటలో పండినటువంటి గోంగూర ఆకుకూరతో మేము ఈరోజు గోంగూర పచ్చడి పెట్టబోతున్నాము. నేను చూపిస్తాను అది ఏ విధంగా చేస్తామని. ఇప్పుడు గోంగూర ఆకుకూరను కోయడానికి వెళ్తున్నాము. గోంగూరతో పాటు మన తోటలోనే పండినటువంటి పచ్చిమిరపకాయలను కోసుకొస్తాను. ఈరోజు మన ఫామ్ హౌస్లో ఫస్ట్ టైం నా చేతుల మీదుగా నేను గోంగూర పచ్చడి చేయబోతున్నాను. ఈరోజు నేను తిని చూపించకుండా ఇక్కడ ఉండేటటువంటి జానకిరాము మళ్ళీ మా పిల్లలకు పెట్టి వాళ్ళు ఏ విధంగా ఉంది, రుచి చూసి ఏ విధంగా ఉంది అని చెప్తారు. ఆ రివ్యూ కూడా మనం చూద్దాము. రండి, వెళ్ళి చూద్దాం. ఇప్పుడు గోంగూర కోయడానికి వెళ్దాం మనం. ఓకేనా, రండి. ఇప్పుడు మనం కోసుకొని వచ్చిన ఈ గోంగూర ఆకులను బాగా శుభ్రంగా కడుగుతున్నాము. ఇప్పుడు మనము గోంగూర పచ్చడి చేయబోతున్నాము. గోంగూర పచ్చడి చేయడానికి కావాల్సినటువంటి ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనము గోంగూర దాదాపు ఒక 20 కట్టల వరకు తీసుకున్నాము. ఫ్రెష్గా మన ఫామ్లో పండినటువంటి గోంగూర ఆకుకూరను కోసి 20 కట్టలు తీసుకున్నాము. తర్వాత ఇక్కడ చూసినారు అంటే ఎండుమిరపకాయలు కారానికి తగినంత తీసుకోండి. మాకు ఎంత కారం కావాలో అంతే తీసుకుంటున్నాం కాబట్టి దీంతో కొలతను మనము కొలమానంగా చెప్పలేము. అదేవిధంగా కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, తెల్లగడ్డలు అంటారు మన రాయలసీమ సైడు, ఉద్దిబేడలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాము. తర్వాత నూనె కూడా తీసుకుని వచ్చినాము. ఇక్కడ మిగతావన్నీ చూసినారంటే ఇవన్నీ మనం ఇప్పుడు షూటింగ్ సెటప్లో ఉన్నాం కాబట్టి ఛార్జింగ్ కావాలనేసి బ్యాకప్ తీసుకొచ్చినాను. అదేవిధంగా ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు కోసి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఈ గోంగూర పచ్చడి చేసిన తర్వాత ఈ రోటి పచ్చడి అంటాం, గోంగూర రోటి పచ్చడి. ఈ గోంగూర రోటి పచ్చడి ఈ రోలు సహాయంతో మనము క్లీన్గా రుబ్బి ఏ విధంగా వస్తుంది రోటి పచ్చడి, అదేవిధంగా మనం ఏ విధంగా దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు ఒక 15 రోజులకు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. దానికి రా పోయమంటే నూనె వేసుకుంటున్నాము. నూనె వేసుకొని ఈ ఎండుమిరపకాయలను వేయించుకుంటున్నాను. అదేవిధంగా కరివేపాకు, మరి ఎక్కువసేపు వాడ్చకండి, కాస్త మాడిపోయిన వాసన వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దోరగా వాడ్చుకొని పక్కకు తీసి పెట్టేయాలండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు బాగా వాడ్చుకున్న తర్వాత 1 టీ కప్పు జీలకర్ర, అదేవిధంగా 1/2 టీ కప్పు ఉద్దిబేడలు, 2 నుంచి 3 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల అంటే 2 టీ స్పూన్ల మెంతులు, ఇవన్నీ కూడా మనము ఈ నూనెలో వేసుకొని బాగా వాడ్చుకోవాలి. ఒకటండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మాడనివ్వకండి. మాడిపోయిందంటే మళ్ళీ మనకు పచ్చడి అనేది అంత రుచిగా రాదు, చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే సాధ్యమైనంత వరకు మీరు ఫ్రై చేయండి. దూరగా వేగిన తర్వాత మనం
పక్కకు తీసి పెట్టేయాలి. ఈ విధంగా మనము ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఉద్దిబేడలు ఇవన్నీ కూడా మనము దోరగా ఫ్రై చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇది గోంగూర ఆకులు. ఈ గోంగూర ఆకులను మనం ఇప్పుడు క్లీన్గా ఫ్రై చేస్తాము. అంటే పచ్చి వాసన పోయి బాగా ఉడకాలన్నమాట. నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. కాస్త నూనె ఉంటే కూడా ప్యాన్లో క్లీన్గా ఉడికిపోతుంది. చూడండి, మిక్సీకి వేసేసినాము. ఇప్పుడు మిక్సీకి పట్టిన తర్వాత ఇప్పుడు మనకు పౌడర్ ఈ విధంగా తయారైంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా తయారైంది. ఇప్పుడు గోంగూర ఆకును బాగా వాడ్చి అది పచ్చివాసన పోయి బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దామనేది చూపిస్తాను రండి. చూడండి, గోంగూరను బాగా ఈ విధంగా వాడ్చుకున్న తర్వాత మాడకుండా ఈ విధంగా మనకు బాగా ఆకు పచ్చివాసన లేకుండా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పొయ్యి నుంచి బయట తీసేస్తాము. ఇప్పుడు చూడండి, మనం మిక్సీ పెట్టినటువంటి మసాలాను వేస్తున్నాను. అదేవిధంగా ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి ఉప్పు. చూడండి, గుమగుమలాడే గోంగూర పచ్చడి తయారైపోయింది. పచ్చళ్ళలోనే రారాజు అంటారు. తెలుగు లోగిళ్ళలో ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి తినని చేయనటువంటి లోగిళ్ళే ఉండదు. అది మనం ఇప్పుడు మన ఫామ్ హౌస్లో కూడా మనం తయారు చేస్తున్నాము. ఈ గోంగూర మసాలా అన్నీ కలిపేసినాం కదా. కలిపిన తర్వాత బాగా తక్కువ ఫ్లేమ్తో మనం బాగా ఫ్రై చేసినాము. ఈ ఫ్రై చేసినటువంటి ఈ గోంగూర మిశ్రమాన్ని మనము ఇప్పుడు రోట్లో బాగా దంచుతామన్నమాట. ఎందుకు దీన్ని రోటి పచ్చడి అంటారంటే, రోటిలో దంచి లేకపోతే రుబ్బి చేసినటువంటి పచ్చడే చాలా రుచిగా ఉంటుందండి. చాలామంది మిక్సీలో వేసి పచ్చడి తయారు చేసేస్తారు. అది కూడా చేయొచ్చు, అంటే ఎవరెవరి అనుకూలం అన్నమాట. చూడండి, ఇప్పుడు మనము రోటిలో రుబ్బుతాము. ఎన్ని రోజులకు ఈ భాగ్యము నా కళని ఇప్పటికి నెరవేరింది. చిన్నప్పుడు మా ఇంట్లో వసనాట్లో మా పెద్దమ్మలు, మా నాన్నమ్మ వాళ్ళు ఈ విధంగా ఇడ్లీకి కానీ దోశకి కానీ పొబ్బట్లు పోలీలు చేసేటప్పుడు, ఇంకేనా చేసేటప్పుడు, మామిడికాయ పచ్చళ్ళు చేసేటప్పుడు తొక్కు అంటాం మా సైడు, ఈ విధంగా రుబ్బుకొని అప్పటికప్పుడు వేడిగా చేసేవాళ్ళు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నాకు ఆ మహాభాగ్యం కలిగింది. నిజంగా ఈ విషయంలో నేను అదృష్టవంతుడినే. చూడండి, ఇప్పుడు రోడ్లో మనం పచ్చడిని బాగా రుబ్బుకున్నామండి. రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో మనం పోపు లేకపోతే తిరగమాత వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కాస్తంత సాసులు, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎర్రగడ్డలు. అదేవిధంగా చూడండి, ఎర్రగడ్డలు ఫుల్గా ఫ్రై కాకూడదు, పచ్చి పచ్చిగా నోటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడేమో అడుగంటలేదండి. ఇది మనము ఈ గోంగూర ఆకును బాగా ఉడికిచ్చినాం కదా, అది కింద అదే అన్నమాట, ఏం అడుగంటలేదు. గోంగూర పచ్చడికి ఏం లేదండి, మీ ఇంటి ముందర కొద్దిగా స్థలం ఉంటే కూడా గోంగూర ఆకుకూరను పండించండి. 15 రోజులకు ఒకసారి, నెలకోసారి చేసుకొని తినచ్చు, అమోఘంగా ఉంటుంది. ఈ విధంగా ప్రకృతి మధ్యలో ఫామ్ హౌస్లో నేను పండించినటువంటి ఈ గోంగూరను పీక్కొంచి ఇప్పుడు ఈరోజు నేను మొదటి ప్రయత్నంలోనే
95% సక్సెస్ అయిననే చెప్పచ్చు. ఎందుకంటే నేను తిని అబ్బా అమోఘం అని చెప్పను. ఇప్పుడు మా జానకిరాము మళ్ళీ ఇంకా ఒక ఇద్దరు తింటారు, తిని వాళ్ళు చెప్తారు ఏ విధంగా ఉంది ఈ గోంగూర పచ్చడిని వాళ్ళందరూ. కానీ మా సైడ్ గోంగూర పచ్చడి అంటే ఎవరికి తెలియదండి. ఎస్పెషల్లీ కుప్పం ఏరియాల్లో గోంగూర ఆకుకూరను ఏం చేస్తారంటే మేకలకు గొర్రెలుగా వేస్తారు. అసలు దీంతో ఏం చేయాలనేది తెలియదు అనమాట. ఇప్పుడిప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇటు సైడ్ రావడం వల్ల ఇక్కడ కూడా పచ్చళ్ళ యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు మా సైడ్ కూడా అందరూ ఇప్పుడు గోంగూర పచ్చడి ఎలా ఉంటుందనేది ఈ మధ్య రుచి చూస్తున్నారు. రండి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు అన్నం వేసి కలిపి కళ్ళేస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ మనబండి అంతా కుప్పంలో ఉన్నాయి. బాగుందా? నేను చూడండి ఇప్పుడే గోంగూర పచ్చడి చేసినాము. ఆ లాస్ట్లో మిగిలిండేటటువంటి గ్రేవీతో అన్నం కలుపుకొని వేడి వేడి అన్నాన్ని ఇప్పుడు నేను తినబోతున్నాను. ఇంత కాదు, దానికి రామ్ రా, పట్టు పట్టు. చుమ్మా ఏం రుచి సార్, నిజంగానే బాగుంది, సూపర్ గా ఉంది. అమ్మ హాస్ని నీ ఎవరు చేసిన అంత చేసిన చట్నీలు ఉంటాయి సార్ చేసినట్టు ఏది ఉంది. ఎట్లా హాస్ని? బాగుందా? దీక్ష, జానకిరామ్ సూపర్ సార్. రేణుకా సార్ బాగుంది సార్, చాలా బాగుంది సార్. చూడండి అయిపోయింది. గోంగూర పచ్చడి ఇంత వచ్చింది. 20 కట్టలు వేస్తే మనకు వచ్చింది గోంగూర పచ్చడి ఇంతే.